అయితే ఆత్మఫలమేమనగా అంటే ఆత్మ గనక మనం నడిపిస్తే ఆత్మ ఇచ్చు ఫలము ఏదైతే మన జీవితంలో వస్తుందో అవి ఏమి అంటే ప్రేమ. అంటే అంతకుముందు లేదా ప్రేమ? ఈ శరీరములో ఈ శరీరానుసారంగా జీవిస్తే ప్రేమ ఉండదండి కదా. శరీరము గర్వముతో నిండినది, కానీ ఆత్మ ప్రేమను నీకు ఇస్తుంది, సంతోషమునిస్తుంది, సమాధానమునిస్తుంది, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. హల్లెలూయా. అంటే ఆత్మ నడిపింపులో ఇవన్నీ ఉంటాయి. ఇవి లేని చోట ఆత్మ ఉంటుందా? దేవుని నడిపింపు ఉంటుందా? దేవుని ప్రేమ ఉంటుందా? క్షమించలేరు. అయ్యా, ఒక వ్యక్తి ఎప్పుడు ద్వేషముతో ఉన్నాడు, పగతో ఉన్నాడు, కుళ్ళు కుట్రలతో ఉన్నాడు, మరి ఇవన్నీ కూడా అతనిలో ఉన్నాయి అంటే మరి ఆ వ్యక్తి ఎప్పటికీ దేవుని సంబంధి కాడు. దేవుని సంబంధిలో ఏముంటాయి? దేవుని నడిపింపులో ఏముంటాయి? ఆత్మ నడిపింపులో ఏమి ఉంటాయి అంటే ప్రేమ ఉంటుంది, సంతోషము వారి జీవితంలో, సమాధానంగా ఉంటుంది వారి జీవితంలో, మరి దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, మరి ఇవన్నీ కూడా వీరిలో మనం చూస్తామంట. మనకు అనిపిస్తుంది కదా, ఇవన్నీ ఎవరు పాటిస్తారులే, అట్లనే చెప్తారు వాళ్ళు. కానీ నీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే చెడును ఎంకరేజ్ చేసే దేవుడు కాదు. నీకు తోడుగా ఉంటాడు, నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను కాపాడుతాడు. ఎవరు నిన్ను కొట్టినా తిట్టినా నిన్ను హింసించినా ఆయన తోడుండి కాపాడుతాడు. కానీ నిన్ను మట్టుకు ఆయన చెడులో ఉంటానంటే ఆయన ఎంకరేజ్ చేయడు. నువ్వు బయటికి రావాలా, నువ్వు విడిచిపెట్టాలా నీ గతాన్ని, ఒక మంచి వ్యక్తిగా నీ జీవితాన్ని మార్చుకోవాలి. నీ భార్య నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి, నీ భర్త నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ అత్తమామలు, నీ తోటివారు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధులు, నీ ఇరుగు పొరుగు వారు, ఉద్యోగం చేస్తున్న స్థలములో తోటివారు, వ్యాపారంలో, మరి అన్ని చోట్ల, ముఖ్యంగా సంఘములో నీకు సాక్ష్యం ఉందా? సాక్ష్యం ఉందా? ఆ సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఒకవేళ ఈరోజు కనుక మనకు లేకపోతే ఈరోజే మన జీవితాన్ని దేవునికి అప్పగించాలి. అయ్యా, నా జీవితంలోనికి రా, నాతో మాట్లాడు, నా జీవితాన్ని మార్చు ప్రభా, నా శరీరమును నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను, ఈ లోకం వైపు, పాపము వైపు నన్ను లాగివేస్తుంది, శోధనలో పడిపోతున్నాను, నేను బయటికి రాలేకపోతున్నాను ప్రభా, నాకు శక్తి కావాలి, నాకు శక్తి కావాలి, నాకు అభిషేకము కావాలి, నాకు నీ ఆత్మ అభిషేకము కావాలి అని నువ్వు మొరపెడితే పరిశుద్ధాత్ముడు నీకు దారి చూపిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీకు దారి చూపిస్తాడు. దేవుడు మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడు? నాతోనైతే మాట్లాడలేదు బ్రదర్, నాతో మాట్లాడలేదు సిస్టర్, ఎప్పుడు దేవుడు నాతో మాట్లాడలేదు, కానీ వాళ్ళతో మాట్లాడాడంట, వీళ్ళతో మాట్లాడంటే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు కదా. చాలా మట్టుకు అబద్ధాలు నేర్చుకున్నాం కదా, అబద్ధాలు చెప్తాం. దేవుడు మాట్లాడకపోయినా మాట్లాడాడు, దేవుడు చెప్పకపోయినా చెప్పాడు. ఈ అబద్ధాలు ఎప్పుడైతే మనం చెప్తామో ఆత్మ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే దేవుని నడిపింపు నీలో ఉంటుందో నువ్వు వాక్యం ఎత్తి చూపిస్తావు. ఇదిగో ఈ వాక్యము నీకు సెలవిస్తూ ఉంది. అయ్యా, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యము ద్వారా మాట్లాడిన అనేక సత్యాలు ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. ఈ పరిశుద్ధ గ్రంథము, మరి ఇందులో ఉన్నటువంటి ప్రతి లేఖనము ఈరోజు మనం చదువుతున్నప్పుడు ఆయన బోధిస్తూ ఉంటాడు మనకి. మనం గ్రహించాలా, వాక్యాన్ని ఎప్పుడు కూడా తప్పుపట్టొద్దు. మనం అందులో ఉన్న మంచిని, అందులో ఉన్న ప్రతి హెచ్చరికను, అందులో ఉన్నటువంటి అన్ని పాఠాలను మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటూ మన జీవితాన్ని మనం బలపరుచుకోవాలి. ఎప్పుడైతే మనం బలపరుచుకుంటామో అది మన పిల్లలకు ఆశీర్వాదం, నీ తరములకు ఆశీర్వాదం, నీ తరతరములకు అది ఆశీర్వాదం. అది వారిని కాపాడుతుంది, వారి కంచగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కొన్ని సందర్భాల్లో, దారి తెలియని సందర్భాల్లో, లేదా
ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో దేవుడు కలల ద్వారా మాట్లాడాడంట. ఆదికాండము 28వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు అతడు ఒక కల గనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిది. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. చూడండి, ఇది అండర్లైన్ చేసుకోండి. ఏమంటున్నాడు? నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు. ఎవరికంట? నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. చూడండి, ఇక్కడ మరి వచనం కనుక మనము ఆలోచన చేస్తే, దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను ఇక్కడ మనం చూస్తాము. యాకోబు కనిన ఈ స్వప్నము ద్వారా దృఢపరుస్తా ఉన్నాడు, అంటే కన్ఫర్మ్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, అబ్రహాము చెప్పాడు, అబ్రహామీనకు చెప్పాడు అనుకుందాం. మరి ఇతనికి నమ్మకం ఉంటుందా? మన డాడీకి చెప్పాడంట, మన నాయనకు చెప్పాడంట, కానీ నాకు కాదుగా. దేవుడు ఎవరికి చెప్పాడు? నా తండ్రికి చెప్పాడు, నాకు కాదు కదా. ఇప్పుడు ఈయన కూడా చెప్తా ఉన్నాడు. అంటే ఏంటి? నేను నీ తండ్రికి ఇచ్చిన వాగ్దానమును ఇదిగో ఇప్పుడు నీకు కూడా నేను జ్ఞాపకం చేస్తున్నా. దృఢపరుస్తున్నాడు దేవుడు, అంటే కన్ఫర్మ్ చేస్తూ మరి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయనకు. ఏమని? దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను దృఢపరచుచు యాకోబు కనిన కళ్ళ ద్వారా ఆయనకు తెలియజేస్తా. అంటే ఇక్కడ నుండి ఆకాశంలో ఒక నిచ్చెన ఉంది, ఆ నిచ్చెన ఎక్కుతూ ఏం చేస్తూ ఉన్నారు? ఇంకొక వైపు నుండి దిగుతూ ఉన్నారు. ఈ స్థలమును నీకును ఇంకెవరికి ఇస్తాడంట? హల్లెలూయా. అబ్రహాము ఇస్సాకుల దేవుడు యాకోబును స్వప్నము ద్వారా దర్శించాడు. అమ్మ, ఈరోజు నువ్వు సమాధానం లేదు, దేవుడు నాతో మాట్లాడట్లేడు, దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదని నువ్వు అడుగుతా ఉన్నావు కదా. నువ్వేం చేయాలి తెలుసా? అయ్యా, అబ్రహాముతో మాట్లాడినట్లుగా, ఇస్సాకుతో మాట్లాడినట్లుగా, యాకోబుతో మాట్లాడినట్లుగా నాతో మాట్లాడు ప్రభువా అని నువ్వు మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? ఆశగల ప్రాణమును దేవుడు ఏం చేస్తాడు? చెప్పాలి. ఏం చేస్తాడు దేవుడు? నీలో ఆశ ఉంది, నువ్వేం చేయాలి? చూపించాలి కదా. నాకు ఇది కావాలి, అడుగుడి మీకు వెతుకుడి. హల్లెలూయా. మరి ఎవరికైతే నిజంగా గొప్ప ఆశ ఉంటుందో వారి జీవితంలో ఖచ్చితంగా వారు పొందుకుంటారు. దేవుడు వారితో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? దర్శనముల ద్వారా మాట్లాడతాడు, స్వప్నము ద్వారా మాట్లాడతాడు. చూడండి, ఆదికాండము 46:2-3 వచనాలు ఒకసారి చదువుదాం. అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. యాకోబు కదా, పడుకున్నప్పుడు వచ్చే కలలు వేరు, దర్శనాలు వేరు. దేవుడు ఎలాగైనా మాట్లాడతాడు నీతోటి. ఇక్కడ వచ్చిన ఈ దర్శనము, ఇతడు ఏం చూస్తా ఉన్నాడు? యాకోబుకు ఐగుప్తు వెళ్ళవలసిందిగా ఆయన తెలియజేస్తా ఉన్నాడు. నువ్వు భయపడకు, నేను గొప్ప జనంగా చేస్తాను అక్కడ కదా. ఈరోజు నువ్వు భయపడుతున్నావా? పక్కన వాళ్ళు అడిగాను, మీరు భయపడుతున్నారా నా జీవితం ఏమవుతుందని? ఏమి కాదు, దేవుడు గొప్ప జనముగా చేయబోతాడు నీ జీవితాన్ని. హల్లెలూయా. మీ ఫ్యామిలీని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు, గొప్పగా ఆశీర్వదిస్తాడు, గొప్పగా ఆశీర్వదిస్తాడు. అందులో ఎట్లాంటి సందేహమో లేదు. దేవుడు గొప్పగా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు కదా. బిక్కుమని బ్రతుకుతున్నావేమో రోజు నీ లైఫ్లో అవసరం లేదు, ధైర్యం కలిగి ఉండాలా. దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. హల్లెలూయా.